ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రభువే తన వాగ్దానం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తున్నారు. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్చిన ప్రకారంగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని ప్రభువు కోరుతూ ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ భయపడకండి అని ధైర్యపరుస్తున్నారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే మనతో మాట్లాడుతున్నారు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మనందరం కలిసి వాక్యం చివరిలో మన సహోదరులందరి కొరకు కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఆలస్యం కాకుండా త్వరలోనే అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుని వాక్కు మిమ్మల్ని తాకితే లైక్ చేయండి. బలహీనంగా ఉన్న అనేక మంది బలపడలాగిన మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈరోజంతా దేవుడు మీకు తోడేండి నడిపించును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూద్దాం. కీర్తనలు 46వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను నీకు సహాయం చేస్తానని. 46వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎప్పుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నారంటే, అరుణోదయమున నీవు లేవగానే నీవే టెన్షన్లో ఉన్నా, ఏ సహాయం కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నా, ఈ లోకంలో మీకు ఏ సహాయం కావాలన్నా ఆయన నీకు దయచేస్తాడు. ఆయన నీలో ఉంటే, నీ గృహంలో ఉంటే నీవిక ఎవరి సహాయం కోరాల్సిన అవసరం లేదు. ఆయనకు నీవు ఆలయంగా ఉంటే ఎవరిని నీవు బ్రతిమాలాల్సిన అవసరం లేదు. ఎవరి కొరకో నీవు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. తండ్రి తల్లి పిల్లలందరూ నిద్రిస్తూ ఉండగా తెల్లవారుజామున లేచి వారికి ఏ ఆహారం సిద్ధపరచాలో, ఏ వస్త్రాలు కావాలో, ఏ ఫీజులు కట్టాలో, ఏ మందులు వేయాలో, వారికి కావలసిన సమస్తము కూడా వారు లేచేసరికి ఏ విధంగా సిద్ధపరిచి ఉంచుతారో, వారు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వారి కొరకు తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో, అదేవిధంగా నిన్ను కన్న తండ్రి, నీవు తల్లి గర్భంలో పడకముందే నిన్ను చూచిన సృష్టికర్త అయిన తండ్రి నీకేది కావాలో, నీకేది అవసరమో ఆయన నీ గృహంలోనికి ఆహ్వానించుకొని నీవు ఆయనలో జీవిస్తూ, అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి నీవు ప్రయాసపడుతూ ఆయన అడుగు చాడల్లో నీవు నడుస్తూ ఉన్నట్లయితే ఇక నీవు ఆలోచించుకోవాల్సిన అవసరం తక్కువ. నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డలను గురించి, నీ అవసరాలన్నిటిని గురించి నీవు ఆలోచించుకోవడం కన్నా నీకన్నా ముందే ఆయన నీ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. నీవింకా నిద్రపోతూ ఉండగానే ఆ రోజు నీకు ఏది కావాలో ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. చూడండి, కీర్తనలు 127వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తనకు ప్రియులుగా ఉంటే వారు నిద్రిస్తూ ఉండగానే వారికి కావలసినవన్నీ ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవుని మార్గంలో, ఆయన అడుగు జాడల్లో వాక్యానుసారంగా నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి అరుణోదయమున ఆయన సహాయం చేస్తున్నాడు.
ఈ లోకంలో నీవు అన్ని విషయాలలో ఓడిపోయినా, డాక్టర్స్ నిన్ను బాగు చేయలేకపోయినా, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టినా ఏమాత్రం భయపడొద్దు. నీకు పైనుండి సహాయం పంపిస్తాడైనా. నీకొచ్చే సహాయము ఈ భూలోకంలో నుండి కాదు కానీ పరలోకము నుండి, దేవుని నుండి నీకు సహాయం వస్తుంది. నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరి సహాయము నీకు అందనప్పుడు పైనుండి సహాయం నీకు అందుతుంది. నీవు ఆయనకు ప్రియమైన వానిగా ఉంటే, ప్రియమైన దానిగా ఉంటే. చూడండి, ఆయన సహాయం చేస్తే నీవు మరణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నా ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఇకంతా అయిపోయింది, చివరికి వచ్చేసాను అనుకున్నా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. మా పరిచర్యలో ఒక బ్రదర్ 3 అంతస్తుల పైన వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు ఆయన అక్కడి నుండి జారి కింద పడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు సహాయం చేసేవారు ఎవరుంటారు? ఎవరి సహాయాన్ని కోరుకున్నా ఆయనను బ్రతికించలేరు. అందువల్ల ఆ సమయంలో ఆయన స్నేహితులను పిలవలేదు, ఎవరిని పిలవలేదు. కానీ అంత పైనుండి క్రిందకి పడిపోతూ యేసు 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 అనే మాట పలికారంట. ఆ మాట పలుకుతుండగానే దేవుని సహాయం వచ్చింది. ఆయన పైనుండి సహాయం పంపించారు. ఆయన పడిపోతూ ఉంటే స్నేహితులందరూ పైనుండి ఎంతో విచారంతో చూస్తూ ఉన్నారు. అయితే ఆయన క్రింద పడిపోయారు, కానీ ఆయనకు ఏ దెబ్బ తగలకుండా సురక్షితంగా లేచి మామూలుగా నడుచుకుంటూ వచ్చేశారు. చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఇక చనిపోయాడు అనుకుంటున్నారు. అవును, ఈ లోకానుసారమైన సహాయం ఆయన కోరుకుంటే నిజంగా ఆయన చనిపోవలసిందే. కానీ ఆయన నోట నుండి ఆపత్కాలంలో తనకిక సహాయం చేసి వారెవ్వరూ లేరు అన్న సమయంలో ఆయన నిజమైన సహాయకుని పిలిచారు. పిలువగానే పలికే దేవుడు, ప్రార్థించగానే నేనున్నాననే దేవుడు ఒక్క క్షణములో ఆయన హాజరై ఆయనను బ్రతికించి లేవనెత్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు? అది ఏ సహాయమైనా ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆయన సహాయాన్ని కోరుకోండి, ఆయనను పిలవండి. ప్రభువా, నీవే నాకు శరణమయ్యా, నీవు తప్ప నన్ను లేవనెత్తేవారు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరయ్యా అని ప్రభు శరణం కోరుకోండి. ఇటువంటి ఆపదైనా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఇంత మరణకరమైన పరిస్థితి అయినా ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఇకంతా అయిపోయింది అని అనుకుంటూ ఉన్నా తిరిగి నిన్ను జీవింపచేస్తాడు. కాబట్టి మీరెవ్వరైనా ఎక్కడ నుండి మాటలు వింటూ ఉన్నా ఒక్క నిమిషం ప్రభువుని శరణు వేడుకుందాం. ఆయన తప్ప నీకు సహాయం చేసేవారి భూమి మీద ఎవ్వరూ లేరు. ఒక్క నిమిషం మోకరించి హృదయపూర్వకంగా ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రభావింపనిమ్ము. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటే నాదు పాపము క్షమించు దేవా. ప్రభువా, నీవే నాదు
శరణం ఆశ్రయించితి నీ చరణములే పాప భారము తోడ అరుదించితిని సీదా తీర్చుము శాంతి జలములతో పాప భారము తోడ అరుదించితిని సీదా తీర్చుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిర స్రవంతి శాప భారము తొలగించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలయ్యా. అరుణోదయమున నేను దానికి సహాయం చేయించున్నానని వాగ్దానం చేశారు. ఎంతమంది మోకరించి నీ సహాయ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారు. వారి సమస్యలను వారు విడిపించుకోలేకపోవచ్చు, వారి అనారోగ్యాలను వారు దాటలేకపోవచ్చు, వారి ఆర్థిక సమస్యలను దాటించే వారు ఎవ్వరూ లేకపోయినా, ఏ మార్గము వారికి లేకపోయినా మార్గము చూపించి నీవున్నవయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, మీకు సహాయం చేస్తాను, నన్ను ఆశ్రయించండి అని. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. నీవున్న పట్టణముల కంటే నీవున్న జీవితాలకు చలనం ఉండదయ్యా. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తుఫానులైనా, ఏమైనా నీలో ఉన్న వారికి ఎటువంటి చలనము లేదు. ఎందుకంటే అరుణోదయమున వారికి సహాయం చేస్తామని వారికి తెలుసు, ఇక భయపడరు. తండ్రి, ఈరోజు మేమందరం కూడా మీలో దాగుకుంటున్నాం. మేము మీలోనే చెల్లిస్తున్నాం, మీలోనే బ్రతుకుతున్నాం. మాలో మీరున్నందుకు వందనాలు, మా కుటుంబాల్లో ఉన్నందుకు వందనాలు. ఇక మేము ఈ లోకంలో దేని గురించి భయపడమయ్యా. నీకు మా జీవితాలను సమర్పించుకుంటున్నామయ్యా, మా కుటుంబాలను సమర్పించుకుంటున్నాం తండ్రి. పాపంలో కూరుకుపోయి విడిపించబడలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. అనారోగ్యాలతో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఆర్థిక బంధకాలలో కూరుకుపోయి విడిపించుకోలేక, ఎక్కడి నుండి సహాయం లేక దిగులుతో ఉన్న ప్రతి ఒక్కరికి పై నుండి సహాయం దయచేయండి. మార్గం తెరవండి అయ్యా. ఉద్యోగాల్లో మార్గం తెరవండి. వ్యాపారాల్లో సహాయకుడిగా ఉండండి. చేతి వృత్తుల్లో సహాయకుడిగా ఉండి నడిపించండి. వ్యవసాయంలో సహాయకుడిగా ఉండండి. డ్రైవింగ్లో సహాయకుడిగా ఉండండి. చదువులో సహాయకుడిగా ఉండండి. ఇంటర్వ్యూస్లో సహాయకుడిగా ఉండండి. గృహాలు కట్టుకుంటున్న వారికి నీ సహాయం దయచేయండి. ప్రతి విషయంలో కూడా నీ సహాయం దయచేసి మా ఆత్మీయ కుటుంబం అంతటినీ కూడా చేపట్టి నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్న భయపడొద్దు. సృష్టికర్తే నీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా ఆయనపై ఆధారపడి ముందుకు సాగు. దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమె నన్ను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.